హలో ఆల్. ఇండియన్ పాలిటిక్స్ 2026లో చాలా చేంజ్ అవ్వబోతున్నాయి. ఇండియన్ పాలిటిక్స్‌ని చేంజ్ చేసే పార్టీ ఏది? అసలు ఇండియన్ పాలిటిక్స్ ఎందుకు చేంజ్ అవుతాయి అంటే డీలిమిటేషన్ రావడం వల్ల. డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాల సరిహద్దుల్ని మార్చడం. ఈ సరిహద్దులు మార్చడం వల్ల పార్లమెంట్‌లో నంబర్ ఆఫ్ సీట్ కౌంట్స్ అనేవి పెరుగుతాయి. ఈ సీట్ కౌంట్స్ అనేవి పెరిగినప్పుడు కొన్ని నార్త్ స్టేట్స్‌కి వెయిట్ పెరుగుద్ది అండ్ కొన్ని సౌత్ స్టేట్స్‌కి వెయిట్ తగ్గుద్ది. సో, ఇలా వెయిట్ పెరిగే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ పాలిటిక్స్‌ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఈ డీలిమిటేషన్‌ని నార్త్ స్టేట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి అండ్ సౌత్ స్టేట్స్ అయితే బాగా అపోజ్ చేస్తున్నాయి. నార్త్ స్టేట్స్ కలిగే ప్రాఫిట్ ఏంటి అండ్ సౌత్ స్టేట్స్ కలిగే లాస్ ఏంటి ఇవాల్టి వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాం. 1952లో పార్లమెంట్ సీట్స్ 424 ఉన్నాయి అండ్ 1963లో 522 సీట్స్ ఉన్నాయి అండ్ 1976లో 543 సీట్స్ ఉన్నాయి. 1976 నుంచి ఇప్పుడు దాకా సేమ్ అయ్యే సీట్స్ కంటిన్యూ అవుతా వచ్చాయి. అంటే ఎలక్షన్స్ అయ్యే సీట్స్ జరుగుతున్నాయి, ఏం చేంజ్ అవ్వకుండా అలానే కంటిన్యూ అవుతా వచ్చేసాం. సో 2026 దాకా ఈ సీట్స్ అనేవి ఈ రూల్ అనేది ఫ్రీజ్ చేసి పెట్టారు. 2026 నుంచి ఈ రూల్ అనేది మార్చాలి అని చెప్పారు. సో అందుకని ఈ డీలిమిటేషన్ అనే ఒక కొత్త యాక్ట్ ని మోడీ గవర్నమెంట్ పార్లమెంట్ లో ప్రపోజ్ చేసింది. 1971లో 54 క్రోర్స్ పాపులేషన్ ఉండేది ఇండియాలో. అదే ఇప్పుడు 2026లో చూసుకుంటే 140 క్రోర్స్ ప్లస్ పాపులేషన్ ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకటే సీట్స్ అండ్ ఒకటే ఎలక్షన్. నార్త్ స్టేట్స్ లో ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఉంది? ఈ నార్త్ స్టేట్స్ లో బీహార్ కి అండ్ ఉత్తరప్రదేశ్ కి ఎక్కువ పాపులేషన్ ఉంది అండ్ ఎక్కువ సీట్స్ ఉన్నాయి. సో ఎక్కువ పాపులేషన్ వల్ల ఈ ఎక్కువ సీట్స్ ఈ బీహార్ కి అండ్ ఉత్తరప్రదేశ్ కి పోతాయి. అండ్ సౌత్ స్టేట్స్ లైక్ కర్ణాటక గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ, కేరళ గానీ, తమిళనాడులో గానీ వీళ్ళకి సీట్స్ తక్కువ ఉన్నాయి, పాపులేషన్ తక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఎవరికైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ సీట్స్ కేటాయిస్తాము. ఏ స్టేట్స్‌కి అయితే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ సీట్స్ కేటాయిస్తాము. ఎవరికైతే ఏ స్టేట్స్‌కి అయితే పాపులేషన్ తక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ సీట్స్ కేటాయిస్తాం అని చెప్పింది. అసలు యాక్చువల్‌గా రూల్ ప్రకారం గవర్నమెంట్ పాపులేషన్ కంట్రోల్‌ని చేయడానికి చాలా ట్రై చేసింది. నార్త్ స్టేట్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాయి అండ్ సౌత్ స్టేట్స్ కంట్రోల్ చేసుకున్నాయి. లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, అలా డిఫరెంట్ ప్రికాషన్స్ తీసి పాపులేషన్‌ని కంట్రోల్ చేసుకున్నాయి. కానీ నార్త్ స్టేట్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాయి. సో ఒక ఎంపీ నియోజకవర్గానికి 10 లక్షల మంది ఓటర్స్ ఉండాలి 1976లో. కానీ ఇప్పుడు 2026లో ఒక ఎంపీ నియోజకవర్గానికి దాదాపు 20-25 లాక్స్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు. అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ మీరే ఆలోచించండి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత లేట్ అవుతుంది? అంటే ఒక 10 లక్షల మందికి ఉండాల్సిన ఎంపీ ఇప్పుడు 20-25 లాక్స్ ఉండటం వల్ల ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు అనేది మనమే ఆలోచించుకోవాలి. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సీట్ల లెక్కలో. జనాభా ప్రకారం సీట్లు కేటాయించటం. అలా అయితే మనం చాలా నష్టపోతాం. జనాభా ప్రకారం సీట్లు గనక డివైడ్ చేస్తే సౌత్ స్టేట్స్ బాగా నష్టపోతాయి. నార్త్ స్టేట్స్ బాగా ప్రాఫిట్ అవుతాయి. ఎందుకని? మనం ఆల్రెడీ పాపులేషన్ కంట్రోల్‌ని బాగా కంట్రోల్ చేసి పెట్టుకున్నాం. పాపులేషన్‌కి తగ్గ ప్రికాషన్స్ తీసుకున్నాం. నార్త్ స్టేట్స్ ఏమో ఆ ప్రికాషన్స్ తీసుకోలేదు. తీసుకోకుండా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రాఫిట్ అయింది. మనం ఏదైతే ప్రోటోకాల్ ఫాలో అయినా సరే మనకి డిసడ్వాంటేజ్ అయింది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకనే ఈ జనాభాని బేస్ చేసుకొని, పాపులేషన్ బేస్ చేసుకొని సీట్లు డివైడ్ చేయకూడదు అని చెప్తున్నారు. సో మనోళ్ళు చెప్పేదేంటి? ఈ సీట్స్‌ని ఎలా డివైడ్ చేయాలి అని చెప్పేసి. 50% పాపులేషన్ ప్రకారం డివైడ్ చేసి అండ్ 50% డెవలప్‌మెంట్ ప్రకారం డివైడ్ చేయాలని చెప్పేసి మన సౌత్ స్టేట్స్ ఎక్కువ కోరుకుంటున్నాయి. పాపులేషన్‌లో 50% ఇస్తాం అండ్ డెవలప్‌మెంట్‌లో సౌత్ స్టేట్స్ కొద్దిగా ముందే ఉన్నాయి కంపేర్ టు నార్త్ స్టేట్స్. ఎందుకంటే నార్త్ స్టేట్స్‌లో పాపులేషన్ ఎక్కువ, డెవలప్‌మెంట్ తక్కువ. కానీ మనకలా కాదు. పాపులేషన్ బ్యాలెన్స్‌గా ఉంది అండ్ డెవలప్‌మెంట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ముందున్నాం. సో మన వాళ్ళు ఈ డెవలప్‌మెంట్ బేస్ చేసుకొని 50% పాపులేషన్ బేస్ చేసుకొని డివైడ్ చేయమన్నారు. కానీ మోడీ గవర్నమెంట్ ఏం చెప్తుంది? పార్లమెంట్‌లో బిల్ ఏమని పాస్ చేశారు? ఎక్కువ పాపులేషన్ ఎవరికుంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఈ బిల్‌ని ఫుల్‌గా అపోజ్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూట్రల్ గానే ఉంది గానీ, ఎందుకంటే మనది ఎన్‌డీఏ కూటమి కాబట్టి మనం న్యూట్రల్ గానే ఉన్నాం. స్టేట్స్ లైక్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇవైతే ఫుల్ ఆపోజిట్ సైడ్‌లో ఉన్నాయి. తమిళనాడులో అయితే స్టాలిన్ అయితే ఈ బిల్లుని తగలబెట్టేశారు అండ్ రేవంత్ రెడ్డి కూడా ఫుల్‌గా అపోజ్ చేస్తున్నారు. కర్ణాటక గవర్నమెంట్ కూడా ఫుల్ అపోజ్ చేసింది. కేరళ గవర్నమెంట్ కూడా బానే అపోజ్ చేసింది. మాకు ఈ బిల్ ఇలా చేయటం ఇష్టం లేదు అని. అండ్ దీని గురించి అమిత్ షా కూడా రెస్పాండ్ అయ్యారు. సౌత్ స్టేట్స్‌కి ప్రయారిటీ తగ్గదు. మేమేమి ఇంజస్టిస్ చేయము. అందరికీ ఈక్వల్ రూలే ఉంటుంది అని అమిత్ షా రెస్పాండ్ అయ్యారు. ఇన్‌ఫాక్ట్ సీట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అది మీకే ప్రాఫిట్ అని అమిత్ షా
ఎక్స్ట్రా చెప్తున్నారు. కానీ ఈ సీట్లు పెరుగుతున్నాయి గానీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం లేదు. కర్ణాటకలో ఏమో 28 సీట్స్ నుంచి 42 సీట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఏపీలో ఏమో 25 సీట్స్ నుంచి 38 సీట్స్‌కి పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ తెలంగాణలో 17 సీట్స్ నుంచి 26 సీట్స్‌కి పెరిగే ఛాన్స్ ఉంది. ఇది చాలా తక్కువ పర్సెంటేజ్ కంపేర్డ్ టు నార్త్ స్టేట్స్. ఇంకా మనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి గానీ ఈ తక్కువ సీట్స్ పెరుగుతున్నాయని చెప్పేసి మనోళ్ళు చెప్తున్నారు. అసలు ఈ సీట్స్ తగ్గటం వల్ల మనకొచ్చే నష్టాలేంటి? మన పవర్ తగ్గిపోతుంది. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే మన మాట వినరు. ఎందుకంటే ఇండియాలో ఉన్న మెజారిటీ పార్టీ ఎక్కువ సీట్స్ ఎవరికున్నాయో వాళ్ళ మాటే వింటారు. మనకి పవర్ తగ్గిపోతుంది. మెజారిటీ పార్టీకి పవర్ పెరుగుతుంది. పార్లమెంట్‌లో మన వెయిటేజ్ తగ్గుతుంది. మనకి ఏదన్నా కావాలి అంటే మన సైడ్ మాట్లాడే వాళ్ళు తగ్గుతారు. ఎక్కువ సీట్స్ ఎవరికున్నాయో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళ వెయిటే పెరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి ఏం చెప్పారు? మనం అందరం యూనిటీగా ఉందాం, యునైట్ అవుదాం. దీని గురించి ఫైట్ చేద్దాం. నార్త్ స్టేట్స్‌కి ఎక్కువ న్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్‌కి అన్యాయం జరుగుతుంది అని చెప్పారు. అసలు మోడీ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? టోటల్ 800+ సీట్స్ చేయాలి ఆర్ 50% సీట్స్ పెంచాలనే ఆలోచనలో బిల్ పాస్ చేశారు. ఇప్పుడు ఉన్న సీట్స్‌కి 543 సీట్స్‌కి 272 సీట్స్ యాడ్ అవుతాయి. అంటే మొత్తం టోటల్‌గా 813 సీట్స్ అవుతాయి. సో ఉన్న సీట్స్‌ని ఏమి తీసేయకుండా ఎక్కువ సీట్స్ యాడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అమల్లోకి రాలేదు. జస్ట్ ఒక బిల్ పార్లమెంట్‌లో ఒక బిల్ పాస్ చేశారు. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అమల్లోకి రావాలంటే ఫస్ట్ సెన్సెక్స్ అంటే లెక్కలు కంప్లీట్ చేయాలి. అండ్ దాని తర్వాత బిల్ పాస్ చేయాలి. అండ్ దాని తర్వాత డీలిమిటేషన్ యాక్ట్‌ని ప్రపోజ్ చేయాలి. ఇయన్నీ జరిగిన తర్వాత ఈ సీట్స్ అనేవి పెరుగుతాయి. అసలు మెయిన్ టాపిక్ అది కాదు. ఎక్కువ సీట్స్ ఎవరికొస్తుంది? ఇండియన్ పాలిటిక్స్‌ని చేంజ్ చేసి పార్టీ ఏదో వెయిట్ చేసి చూడాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బై.